తిరుమలగిరి ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ నివారణ డే సందర్భంగా ర్యాలీ నిర్వహించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం గురించి డాక్టర్ మల్లెల వందన మాట్లాడుతూ సమాజంతో మమేకమై డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆశా కార్యకర్తలకు మరియు ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ఇంటి పరిసరాల పరిశుభ్రతను దోమల వ్యాధిని అరికట్టడమే కాకుండా మలేరియా, డెంగ్యూ, చికన్గున్యా తదితర వ్యాధుల నుండి మరియు నన్ను నేను దోమకాటు నుండి రక్షించే కొరకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటానని సమాజంతో మమేకమై డెంగ్యూ వ్యాధిని నియంత్రిద్దాం అనే నినాదంతో అవగాహన కల్పిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై హింద్, జై స్వచ్ఛ భారత్. జాతీయ డెంగ్యూ నివారణ డెంగ్యూ పురస్కరించుకొని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అండ్ మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి డెంగ్యూను పూర్తిగా నివారించడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలియజేసుకుంటున్నాం. మరి డెంగ్యూ అనే వ్యాధి హాని కలిగించే దోమ మన ఇంటి పరిసరాల్లో పూల కుండీలో కానీ చిన్న గ్లాసులో కానీ వాడి ఈ యొక్క దోమ స్థావరం ఏర్పరచుకొని ఈజిప్ట్ దోమ అనే స్థావరం ఏర్పరచుకొని ఇది పగటిపూట పుట్టడం వల్ల మనకు డెంగ్యూ వ్యాధి రావడం జరుగుతుంది. మరి ఇది పగటిపూట పుట్టడం వల్ల ఎక్కువగా హాని కలిగిస్తుంది. ఇదేంటంటే దోమ ఒకరి ద్వారా ఆ వాహకాన్ని మోసుకుపోయి ఇంకో రకం వేరే వ్యక్తులను కుట్టడం వల్ల ఈ వ్యాధి రావడం జరుగుతుంది. కాబట్టి మనం పరిసరాల పరిశుభ్రత కంపల్సరీ ఉంచుకోవాలి. దాంతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మరి దోమ అనేది చాలా హానికరమైన దోమ. మరి కొంతమంది డెంగ్యూ రాగానే కొంతమంది చాలా భయపడిపోతారు. డెంగ్యూ రావడంతోనే సరిపోతుంది. కాకపోతే డెంగ్యూ హ్యామరేజ్, డెంగ్యూ షాక్ వెళ్ళినప్పుడు మాత్రమే ఈ యొక్క లక్షణాలు ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే భయపడవలసిన అవసరం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్తగా మనం ఎక్కడ కూడా ఈ లార్వా అనేది తోక పురుగులు లేకుండా మన పరిసరాలు పరిశుభ్రత ఉంచుకుంటే మన దోమకాటు ద్వారా జబ్బులు రావు. మరి వచ్చే సీజన్లో ఎక్కువ శాతం వర్షాలు పడుతుంటాయి కాబట్టి మలేరియా హాని కలిగించే దోమలు కానీ లేకపోతే బోధ వ్యాధి హాని కలిగించే దోమలు కూడా మన పరిసరాలు పెరుగుతుంటాయి. కాబట్టి వాటిని కూడా అరికట్టడానికి మనం పరిసరాల పరిశుభ్రత